నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు బాసర త్రిబుల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత టీఆర్ఎస్ డౌన్ డౌన్ అంటూ దూసుకెళ్లిన బీజేపీ కార్యకర్తలు గోదావరి కనిలో ఆత్మహత్య యత్నానికి పాల్పడిన RFCL ఉద్యోగం కోల్పోవడంతో మనస్తాపంతో ఆత్మహత్య బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవాలి గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత యువత చాకలి ఐలమ్మ స్ఫూర్తిగా తీసుకోవాలి జయంతి సభలో ఫోరం వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు ఇక డీటెయిల్స్ చూస్తే బాసర త్రిబుల్ ప్రధాన ద్వారం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది టీఆర్ఎస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసుకుంటూ ప్రధాన ద్వారం వద్దకు బీజేపీ కార్యకర్తలు దూసుకెళ్లారు మరోవైపు బీజేపీ డౌన్ డౌన్ అంటూ బీజేపీ కార్యకర్తల వైపు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దూసుకెళ్లారు పోలీసులు ఇరు వర్గాలను సముదాయించి బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు మీరు మధ్యలో రాకుర్రి బాయ్ మీరు పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో RFCL ఉద్యోగ బాధితుడు అపరాధి శ్రీనివాస్ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు ఎరువుల కర్మాగారంలో పనిచేస్తూ ఉద్యోగం కోల్పోవడంతో మనస్తాపం చెందిన అతడు సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు అతడి భార్య తెలిపారు పర్మనెంట్ ఉద్యోగం వస్తుందని లక్షల రూపాయలు అప్పు చేసి దళారుల చేతిలో పోసి మోసపోయినట్లు సూసైడ్ నోట్లో శ్రీనివాస్ పేర్కొన్నారు మరి కాలు లాక్తుంది ఇప్పుడు ఆత్మహత్యల పరంపర కొనసాగడం నిజంగా బాధాకరము.
ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఆయనకు సంబంధించినటువంటి అనుచర వర్గం ఒక దళారులుగా ఏర్పడి పేద మధ్యతరగతి సంబంధించినటువంటి బాధితులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పెట్టిస్తామని నమ్మబలికి కోటాను కోట్ల రూపాయలు వేసుకొని విలాసవంతమైనటువంటి జీవితాలు గడుపుతూ ఉన్నారు. కేవలం తనను తాను రక్షించుకోనికి అఖిల పక్ష కమిటీ ఏర్పాటు చేసుకొని అందరికీ డబ్బులు ఇస్తామని పత్రికా ప్రకటనలకు సోషల్ మీడియాకే పరిమితమవుతున్నటువంటి ఎమ్మెల్యే గారు మరి ఈరోజు ఉదయం ఒక నిరుపేద కుటుంబానికి చెందినటువంటి ఆర్ఎఫ్సిఎల్ బాధితుడు మరి సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం మరి నీకు కనబడతలేదా అని ఈరోజు ఎక్కడనో హైదరాబాద్ పోయి ఎక్కడనో దాక్కోవడం సిగ్గుచేటు. 790 మందికి పైగా నువ్వు తీసుకున్నటువంటి మీ అనుచర వర్గాన్ని తీసుకున్నటువంటి దళారులతోటి డబ్బులు ఇప్పించాలని ఆందోళనలు నిరసనలు చేస్తూ ఉంటే కేసులు పెట్టిస్తూ ఉన్నావు తప్ప మరి బాధితులకు డబ్బులు ఇవ్వకపోవడం నిజంగా సిగ్గుచేటు. మరి ఇంకొక ప్రాణం నష్టపోకముందే ఇప్పటికైనా నువ్వు వేసుకున్నటువంటి అఖిలపక్ష కమిటీ కానీ నువ్వు కాపాడుకునే అఖిలపక్ష కమిటీ కానీ ఈరోజు డబ్బులు ఇవ్వకపోతే మాత్రం మరి ప్రజా సమూహంలో మరి నువ్వు బడిత పూజ చేస్తా అని ప్రజలను బెదిరిస్తూ ఉన్నావు. ఇదే ఆర్ఎఫ్సిఎల్ బాధితులు వాళ్ళ పక్షాన నీకు బడిత పూజ తప్పదని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారిని సిపిఐ పక్షాన హెచ్చరిస్తూ ఉన్నాం. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక అని గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి అన్నారు. తార్నాకలోని అనిత ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఇన్స్టిట్యూట్ విద్యార్థులు టీచర్స్తో కలిసి డిప్యూటీ మేయర్ బతుకమ్మ ఆడి విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ పూలల్లో ఆదిశక్తి అమ్మవార్లను పూజించే మన తెలంగాణ సంస్కృతి నాటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు నుంచి అన్ని రంగాల్లో మహిళలు ముందున్నారన్నారు. వికారాబాద్ డిస్టిక్ పబ్లిక్ వాయిస్ ఫోరం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఫోరం జిల్లా అధ్యక్షుడు పడిగల్ల అశోక్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో నాటి నైజాం రజాకార్ల దొరల భూస్వాముల ఆగడాలకు వ్యతిరేకంగా పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ అని అన్నారు. ఆమె పోరాట తెగువ పటిమ నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఆమె పాత్ర నేడు ప్రపంచానికి తెలిపిందని వివరించారు. నేటి యువతీ యువకులు ఐలమ్మను ఆదర్శంగా తీసుకొని పోరాడాలని సూచించారు. వికారాబాద్ డిస్టిక్ పబ్లిక్ వాయిస్ ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ 120వ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల సమర్పించి ఆమెకు నివాళులర్పించడం జరుగుతుంది. ఈ తెలంగాణ ప్రాంతంలో నీ కాల్మొక్క దొర పాంచన్ అని నైజాం దొరల దోపిడీ పెత్తందారుల విధానానికి ఒక నిరక్షరాస్యులైనటువంటి చాకలి ఐలమ్మ తన యొక్క వీరత్వ పటిమను చూపి ఈ తెలంగాణ ప్రజల యొక్క తెగువను ఈ ప్రపంచానికి చాటి చెప్పింది. కాబట్టి ఈ ప్రాంతంలో చాకలి ఐలమ్మను ఈరోజు ఉన్నటువంటి యువతి యువకులు ఆదర్శంగా తీసుకొని ఈ రాజకీయాల్లో జరుగుతున్నటువంటి అవినీతికి వ్యతిరేకంగా, కుల మతాలకు వ్యతిరేకంగా, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అందరూ సమానమత్తమైనటువంటి ఒక పోరాట పటిమను ఈరోజు ఐలమ్మ నుంచి యువకులు నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి అందుకే డిస్టిక్ పబ్లిక్ వాయిస్ ఫోరం తరపున ఏదో ఆ రోజు
చాకలి ఐలమ్మ ఈ దోపిడీ నైజాం దొరల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడినటువంటి వీరనారిని మనం సరిచుకోవాల్సినటువంటి బాధ్యత సమాజం మీద ఉన్నది. కాబట్టి ఆమె అడుగుజాడలో పబ్లిక్ వాయిస్ నడుస్తుందని చెప్పేసి కోరుకుంటూ ఈ జిల్లాలో ఉన్నటువంటి పబ్లిక్ సమస్యల మీద ఎవరికి తల వంచకుండా రాజీలేని పోరాటం నిష్కర్షంగా నిర్మానుష్యంగా పెద్ద ఎత్తున రాబోయే కాలంలో భవిష్యత్తు ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ చాకలి ఐలమ్మ స్ఫూర్తి పబ్లిక్ వాయిస్ వెన్నంటూ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ యువకులు కూడా ఐలమ్మ ఆశీస్సులతో ఐలమ్మ యొక్క అడుగుజాడలో నడవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. కాలేజీ స్కూల్ విద్యార్థులు 2వ రోజు అటుకుల బతుకమ్మ ఆడిపాడారు. ఏఆర్ఎస్ జూనియర్ కాలేజీ విద్యార్థులు టీచర్లు కాలేజీలో మహిళలు పూలతో బతుకమ్మను పేర్చి ఆటపాటలతో సంబరాలు నిర్వహించారు. ముతోల్ గ్రామ దేవత ముక్తాదేవి మాతకు ఘనంగా వేద మంత్రోచ్చారణలతో పూజలు నిర్వహించారు. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ముతోల్ గ్రామ దేవత అయిన ముక్తాదేవి మాతకు ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ సమితి అధ్యక్షులు, కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడుతూ ముక్తాపూర్ నుండి ముతోల్గా మారిందన్నారు. తమ గ్రామానికి గ్రామదేవత అన్నపూర్ణ అవతారంలో ఉండి గ్రామంలో పాడి పశువుల సంపద అన్ని సమృద్ధిగా జరిగేలా చల్లని చూపు ఉంచాలని తెలిపారు.
पुत्रान् देहि धनं देहि सौभाग्यं देहि मङ्गले अन्यान् सर्वकामः च देहि देवी नमोस्तुते दीनोऽहं पापमुक्तोऽहं दरिद्रोऽहं समुद्रभक्तस्य महापापकृत्यः महाशोकनिवर्तस्य महारोगकर्तः रणभारवन्तस्य दैवानतकर्मभिः श्रीकृत्यैरां कमलसकलान्मे अपराधान् क्षमस्व न्यूनं विततवकरणाय पूर्णमेति सत्यसानन्दमे हृदये कमलेत्यस्तु नित्यनिवासः श्रीमहाकाली महालक्ष्मी महासरस्वती नवदुर्गा देवता ग्रामदेवता मुक्ता देवता अपराधक्षमापण स्तोत्रेण प्रार्थनापूर्वक अक्षरान् समर्पयामि नमस्कारान् परिपूर्णं तदत्वमे आनेन कृत मम ग्रामदेवता मुक्तादेवी देवता घट प्रतिष्ठापनार्थे काली महालक्ष्मी महासरस्वती नवदुर्गा देवता ग्रामदेवता मुक्तादेवी देवता षोडश उपचार पूजनेन श्री महालक्ष्मी महासरस्वती नवदुर्गा देवता ग्रामदेवता मुक्तादेवी देवता चरणारविन्दार्पणमस्तु तत्सत श्री कृष्णार्पणमस्तु। మొదటి దినం మా గ్రామదేవత అయినటువంటి ముక్తాదేవి మందిరంలో దుకాణ స్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సర్పంచ్తో పాటు పుర ప్రముఖులు అందరూ భక్తులు హాజరవ్వడం జరిగింది. మరి నాకు తెలిసి ఈ అమ్మవారి ప్రత్యేకత ఏంటిది అని అంటే, అమ్మవారి రూపము సాక్షాత్తు అన్నపూర్ణదేవి రూపం. మరి ఈ విగ్రహము ఈ దేవత అనేది ఈ చుట్టుపక్కల 2-3 జిల్లాల్లో కూడా లేదని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి పక్కకే అమ్మవారు సరస్వతీదేవి, ఇక్కడ అన్నపూర్ణదేవి మరి ఉండడం చాలా అదృష్టం. మరి అదేవిధంగా మా గ్రామానికి పేరే అమ్మవారి పేరు ముక్తాపురం అనేది మొదలు యొక్క పురాతన నామము. మరి మా గ్రామ పేరు మీదనే ఉన్నటువంటి ముక్తాదేవి గనక మరి మేము అందరం గ్రామస్తులం ఈ అమ్మవారి. రైతుల సహకారంతో సహకార సంఘాలు బలోపేతం అవుతున్నాయని సహకార సంఘం చైర్మన్ అన్నం రాజేందర్ రెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మహాజన సభ చైర్మన్ రాజేందర్ రెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ గుండం నరసయ్య, ఏఎంసీ వైస్ చైర్మన్ కొమ్మట రాజమల్లు విచ్చేశారు. సంఘం పరిధిలో 856 మంది సభ్యులకు 7,21,00,000, 126 మంది సభ్యులకు దీర్ఘకాలిక రుణాలు, 4,05,00,000, ఇతర చిరు గృహ వ్యాపార వ్యక్తిగత సభ్యులకు 1,35,00,000 అందజేసినట్లు తెలిపారు. చిరు వ్యాపార వ్యక్తిగత తనఖా మీద 1,35,00,000 సభ్యుల రైతుల యొక్క అమౌంట్ మన బ్యాంకు డిపాజిట్ 66,52,000 ఎరువుల అమ్మకాలు 49,83,000 విత్తనాలు 5,51,000 ధాన్యం కొనుగోలు రబీ సీజన్లో 66,700 క్వింటాలు మరియు పాలకవర్గ సభ్యులందరికీ ముఖ్యంగా రైతులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇంతకుముందుకున్న సొసైటీ అతి తొందరగా అందిస్తున్నారు. ప్రెసిడెంట్ గారికి, తర్వాత స్టేజ్ పైన ఉన్న డైరెక్టర్స్ అందరికీ, తర్వాత వేదిక ముందు ఉంటున్నటువంటి సొసైటీ సంఘ సభ్యులందరికీ నమస్కారాలు. ఇప్పుడు అడిగింది ఇది 2019-20 అయితే ఎవరైతే కట్టిన వారికి వాళ్ళ అకౌంట్లలో మాత్రం జమ చేశారు. అది లిస్ట్ ఉన్నది, లిస్ట్ ప్రకారం జమ చేశారు. మనం ప్రతి దాంట్లో కూడా ముందుకు పోగలుగుతాము. మనము చర్చ లేకపోతే దేనికి కూడా ముందుకు పోలేము. మనం ఒక సొసైటీ కట్టాలన్నా, కళ్యాణ మండపం కట్టాలన్నా, మందు బస్తాలు తేవాలన్నా, గోడౌన్స్ కట్టాలన్నా, ఏది చేయాలన్నప్పటికీ కూడా రైతులు మంచి చైర్మన్ గారిని
ఎన్నుకొని మనమందరం కలిసిగా మీటింగ్ పెట్టుకొని ప్రతిదీ కూడా ఆమోదంతో చేసుకున్నప్పుడు మన సొసైటీ ముందు వరుసలో ఉండి రైతులకు కూడా ప్రతిదీ లాభాలు జరిగే ఆలోచన ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ముఖ్యమంత్రి గారు మన సొసైటీలతోనే వడ్డు కొనిపిస్తా ఉన్నారు, దాంతో కూడా మనకు లాభాలు వస్తూ ఉన్నాయి. ఇంతకుముందే నాయకరాణ గారు చెప్పిండ్రు, ఇన్ని లక్షలు లాభాలు వచ్చింది అన్న లక్షలు. చాలా సంతోషం. మీ అందరికి కూడా చైర్మన్ గారికి, పాలకవర్గ సభ్యులు, రైతులందరూ కూడా, ఎందుకంటే లాభాల బాధలో తీసుకొచ్చినందుకు మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎందుకంటే ఒకప్పుడు ఈ సొసైటీలో ఎప్పుడు కూడా ఇబ్బందులు ఉండేవి. మా సొసైటీ అనుకుంది తప్ప మొత్తం ఒక్కొక్కరు చూసేసరికి మనం ఎంపీఆర్ ఉన్నట్టు అన్నీ పోతుంది. దాదాపు ఈ 4 బస్సులైంది. 4 బస్సుల్లో కూడా దాదాపు 5-6 లక్షల రూపాయలు దీనిలో నష్టపోయినాం. అది నష్టమైన సొసైటీ కాదు, రైతులే నష్టపోయింది. అంటే నేనేమంటున్నా అంటే మనం కొద్దిగా ఓపు పట్టుకొని ఉంటే, మన అందరూ సంఘటితంగా ఉంటే, మీరు మాయమడు మేము మేము ఉంటే సంఘం లాభపడుతుంది, నష్టం రైతు కూడా నష్టపోడు. రైతు ఎక్కడ నష్టపోడు అంటే మన యూనిటీ ఉన్నదనుకో రైతులు కొనేవాడు కూడా మన జోలికి రాడు. నేను ఇంత కటింగ్ పెట్టుకుంటా, ఇంత దింపుకుంటా అని అనడు. మన బలహీనతని వాడు మీరు చేస్తున్నారు. కాబట్టి దయచేసి మీకు ఏది ఇబ్బంది పడ్డా ఒక్క ఇల్లు లేకుండా మేము మొన్నకి రెడీ ఉన్నాం, మన గవర్నమెంట్ మొన్నకి రెడీ ఉన్నాం, ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు చెప్పిండ్రు. మన అందరి యూనిటీ ఉంటుంటే మనం రైతు బాగుపడతాం తప్ప మనం అనేకపోతున్నాయి, మనమే నష్టపోతున్నాం, మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పటి నుండి జరిగిందని ఒకసారి మనం నెక్స్ట్ ఇప్పుడు ఈ సీజన్లో మనము ఈ ప్యాడీ కొనుగోలు స్టార్ట్ చేసే ముందే మరొకసారి చిన్న మీటింగ్ పెట్టుకొని ఏ విధంగా చేసుకున్నాం, సెంటర్లు ఎక్కడ చేద్దాం, బాగాన్ని ఎక్కడ పెట్టుకున్నాం, దేన్ని ఎట్లా చేసుకున్నాం, సొసైటీకి ఎట్లయితే డబ్బులు మిగులుతాయి, మనం ఖర్చు తక్కువ చేసుకుని సొసైటీ. ఆసరా, వితంతు, వికలాంగుల పెన్షన్లను పేదల కోసం ఇవ్వడానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండల కేంద్రంలో రైతు వేదికలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన ఆసరా పెన్షన్ల కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాగర్ కర్నూలు జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ ఠాగూర్ బాలాజీ సింగ్ హాజరయ్యారు. గత ప్రభుత్వంలో ఎన్నో అక్రమాలకు గురైనందున ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకొని అర్హులకు పెన్షన్లు మంజూరు చేస్తుందని తెలిపారు. తెలంగాణ సాంస్కృతికి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బలిగొండ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తుందని ఆయన తెలిపారు. ఇక్కడ పెట్టుకోవచ్చు. అవునండి, ఇట్లా పెట్టు. ఇక్కడ దిగాలి, ఇక్కడ దిగి తేలవుతుంది. మీరు దిగండి అమ్మా, తీసుకున్న వేదిక దిగండి. వెనకాల దిగబోతుంది చాలా మంది. మరి ముఖ్యంగా లబ్ధిదారులకు ముందుగా బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు.
మనందరూ అందరు చెప్పినట్టుగా చిన్నప్పుడు ఇప్పటికంటే ఇంకా చిన్నప్పుడే చాలా బాగుండే బతుకమ్మ పండుగ అంటే. ఇప్పుడు సర్పంచ్ గారు చెప్పినట్టుగా నేను కూడా గుట్టలలో పోయి కొండల మొత్తం పొద్దున్న లేస్తే పోయి పువ్వులన్నీ తెంపుకొని వచ్చి కలరద్ది పెట్టుకుని ఎంతో గొప్పగా పండుగ. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలంలో పలు గ్రామాల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. వంగూరు గ్రామానికి చెందిన పర్వతాలకు 56,000, చౌదరిపల్లికి చెందిన జంగమ్మకు 16,000, ఉమ్మాపూర్ పద్మకు 56,000 ఇంకా తదితరులకు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి, జిల్లా కోఆప్షన్ మెంబర్ హమీద్, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు తవిటి నాగేష్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాసర త్రిబులేటి వద్ద తీవ్ర ఉద్రిక్తత. టీఆర్ఎస్ డౌన్ డౌన్ అంటూ దూసుకెళ్లిన బీజేపీ కార్యకర్తలు. గోదావరి కనిలో ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఆర్ఎఫ్సీఎల్ ఉద్యోగి. ఉద్యోగం కోల్పోవడంతో మనస్తాపంతో ఆత్మహత్య. బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవాలి. గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత. యువత చాకలి ఐలమ్మ స్ఫూర్తిగా తీసుకోవాలి. జయంతి సభలో ఫోరం వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.